49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చాలా మందికి అలర్జీస్ ఉంటాయి, అందులో చాలా రకాలు ఉన్నాయి. కొంతమందికి స్కిన్ అలర్జీ రావచ్చు, ఫుడ్ అలర్జీ రావచ్చు, లేకుంటే పొల్యూషన్ వల్ల కలిగే అలర్జీ కావచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి, దీనికి ఆయుర్వేదంలో ఉన్న అద్భుత చిట్కాలు ఏంటి, వీటన్నింటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్ అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, అలర్జీ అనగానే మనకు చాలా రకాల అలర్జీస్ గుర్తొస్తాయి. మనం చెప్పుకున్నట్లు ఇంట్రో స్కిన్ కావచ్చు, ఫుడ్ అలర్జీ కావచ్చు, పొల్యూషన్ వల్ల వచ్చేది, వాటర్ ద్వారా వచ్చే అలర్జీ, చాలా రకాలు అన్ని రకాల అలర్జీస్ ఉన్నాయి. ఈ అలర్జీస్ కి మెయిన్ రీజన్ ఏంటి సార్? మెయిన్ రీజన్ నేచర్ అమ్మా. ఫస్ట్ థింగ్ నేచర్, సెకండ్ థింగ్ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. పూర్వం ఇన్ని రకాలైన అలర్జీస్ ఉండి కాదమ్మా. మీరు ప్రశ్నలోనే చెప్పారు పొల్యూషన్ అనేది, అది చాలా బిగ్ పాయింట్ అమ్మా. అది ఎందుకంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది నేచర్లో. ఈ పొల్యూషన్ పెరగడం వల్ల కూడా లంగ్స్ పూర్తిగా పనిచేయవండి. లంగ్స్ ఎప్పుడైతే పనిచేయలేదో మీ బాడీ యొక్క ఇమ్యూనిటీ శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందులో కరోనా వచ్చిన తర్వాత అమ్మా, అది తెలుసో తెలియక నా ఉద్దేశం అయితే అందరినీ టచ్ చేసి వెళ్ళిపోయింది అది. అవును సార్. అంచేత పూర్వం మా మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ మేము సొరియాసిస్లో చాలా ఎక్స్పర్ట్లు ఉన్నాం, చాలా బాగా చేసేవాళ్ళు. 100 కేసులు వస్తే 99 విత్-ఇన్ 3 months క్యూర్ అయిపోయి, మ్యాక్సిమం 6 months. అటువంటిది ఇప్పుడు ఆ 6 monthsలో 1 year వచ్చి రిజల్ట్ కూడా రావట్లేదండి. బాడీలో రెసిస్టెన్స్ పవర్ లేదు అసలు. బాడీ వెనక్కి మళ్ళీ రావడానికి ఒప్పుకోవట్లే, అలా డిటరేట్ అవడానికి చూస్తాం తప్ప మనం ఇచ్చి మందుల సపోర్ట్ తోటి వెనక్కి రావడానికి టైం ఎక్కువ తీసుకుంటాం. అది ఎందుకు అంటే ఆక్సిజన్ తగ్గిపోవటం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, అలాగే ఈ పాలిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ చాలా ఎక్కువైపోయినాయండి. పిల్లల్లో విపరీతంగా కనబడుతుంది. అది ఏ పిల్లలు చూసినా మా పిల్లలకి ఎలర్జీ, మా పిల్లలకి ఎలర్జీ. వాళ్ళు పాపం అలా దగ్గుతానే ఉంటున్నారు, లేకపోతే ముక్కులు కారుతానే ఉంటున్నాయి. అటువంటిప్పుడు ఇంకా వాళ్ళకి చదువు ఎలా వస్తుందమ్మా? ఈ బాధలతోటి వాళ్ళకి సరిపోతుంది. ఈ స్కిన్ ఎలర్జీలు రావడానికి వీటికి కూడా కారణం విరుద్ధ ఆహారాలు కొంత అండి, అలాగే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. పిల్లలకి ఎలర్జీ వచ్చిన వెంటనే ఏం చేయాలి, మనం వేడి నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకి. అదర్వైజ్ పూర్వం ఏం చేసేవారు, ప్రతి ఇంట్లోని తులసి మొక్క ఉండేదమ్మా. కాసిన తులసి ఆకులు తేయడం, ఆ రసం తీయడం, అందులో కొంచెం 4 చుక్కలు అల్లం రసం, ఆ తులసి రసం ఎంత ఉందో అంత తేనె కలిపి పరగడుపున ఉదయం 4 రోజులు నాకించేవారు, లేకపోతే 40 రోజులు నాకించేవారు. తగ్గలేదండి. తగ్గని కేసు అంటూ ఉండేది కాదు, ఆటోమేటిక్గా తగ్గిపోయేది. అలాగే మా చిన్నతనంలో జాంకాయ తింటే తగ్గిపోతుందని చెప్పేవాళ్ళు. జాంకాయ నిజంగా ఒక 20 రోజులు ఇంట్లో జామ చెట్టు ఉండి జాంకాయ తింటే అలర్జీ తగ్గిపోయిన వాళ్ళని ఎంతమందిని చూశాను నేను. ఎందుకంటే అందులో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటున్నాం. ఈ సి విటమిన్ తినకపోవడం వల్ల, ఆ లోపం వల్ల కూడా ఎలర్జీస్ అనేవి వస్తాయండి. అదేవిధంగా బాడీలో మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఎలర్జీస్ వస్తాయండి. ఈ మినరల్ ఏదైతే కావాలో మన శరీరానికి, మెగ్నీషియం అవనండి, కాల్షియం అవనండి, పొటాషియం అవనండి, సిట్రిక్ యాసిడ్ అవనండి, ఈ తగ్గిపోవడం వల్ల కూడా తొందరగా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఎలర్జీస్కి, ఎలర్జీ అనేది పైగా అంటుకుంటుందమ్మా ఒకరికొకరు. ఒక పిల్లోడికి ఇంట్లో ఒక స్కూల్ నుంచి ఎక్కువ పిల్లలు తెస్తూ ఉంటారు. ఒక పిల్లోడు స్కూల్కి వస్తే క్లాసులో అందరికీ వచ్చేస్తారు. స్కిన్ కి సంబంధించినవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది నాజల్లో స్కిన్ రెండు కూడా అమ్మా, దగ్గులు కూడా అంతే. ఎల్లిడోడికి చాలా బాగుంటాడు మన పిల్లడు, స్కూల్ నుంచి వచ్చేసరికి ఫీవర్ లేకపోతే దగ్గు వస్తున్నాడు, ఇంట్లో అందరికీ అంటుంటారు. ఈ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందమ్మా. అందుకు ఎలర్జీని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదమ్మా. ఇంట్లో ఒక్కడికున్నా సరే ఇమీడియట్గా చేయించబోతే ఆ ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు అందరికీ వచ్చేస్తుంది. అది క్రానిక్ అయిపోతుంది. క్రానిక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ సరిగ్గా ఈ ఆక్సిజన్ తీసుకోవు. ఆక్సిజన్ తక్కువ వల్లే అలర్జీస్ వస్తాయి. అసలు ఈ లంగ్ ఎలర్జీలు అనేది కానీ, సైనసైటిస్ అంటున్నారు, లేకపోతే మైగ్రేన్ అంటున్నారు. ఇవన్నిటికి కారణం ఆక్సిజన్. ఆక్సిజన్ తక్కువ ఉండడం, అది మీకు ఆల్రెడీ అలా కొన్ని ఎపిసోడ్లో చెప్పాను నేను. ఇది ఆటలాడించకపోవడం అని, మంచి ఆక్సిజన్ దొరకపోవడం. అదేవిధంగా ఈ ఎప్పుడైతే ఈ ఎక్కువ కెమికల్స్ వాడిన ఆహారాన్ని మనం తింటున్నామో, ఆ కెమికల్ అనే ఈ లెడ్ కానీ అనేక రకాలైన ప్రమాదకరమైన ఈ కెమికల్స్ బాడీలో ఉండిపోయి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువైపోయిందండి. ఎందుకు అంటే మనం ఆయిల్ తక్కువ తినడం వల్ల, ఆముదం వాడకపోవడం వల్ల, నెయ్యి ఆయిల్ అనేది పూర్తిగా మానేసాం. ఈ 2 రకాల జిడ్డు అనేది లేకపోవడం వల్ల పేగులకి ఏమవుతుందంటే ఒక లూబ్రికేషన్ అనేది ఒక లేయర్ ఏర్పడుతుంది. మీరు ఆయిల్ నెయ్యి కూడా అలానే వస్తూ ఉంటుంది. దానివల్లేనండి ఈ ప్రాబ్లమ్స్ అని. కాన్స్టిపేషన్ వల్ల ఎలర్జీ వస్తుంది, కాన్స్టిపేషన్ వల్ల గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం క్రానిక్ అయిపోయి ఎక్కువైపోతే హార్ట్ అటాక్లు కూడా 170 గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తాయి.
అంచేత ఈ లింక్ అన్నమాట ఇక్కడి నుంచి ఇలాగ అన్ని ఈ అన్నిటిని మనం కాపాడుకోవాలంటే మంచి ఆక్సిజన్, మంచి ఆహారం, అవును కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడం. అవును. అయితే సార్ కొంతమందికి కొన్ని రకాల ఫుడ్ తీసుకోగానే శరీరం మీద దద్దుర్లు లాగా వచ్చేస్తూ ఉంటాయి. అవునండి. సో ఇది కూడా ఫుడ్ అలర్జీ. అవును. సో వాళ్ళు ఆ ఫుడ్ అవాయిడ్ చేయాలా, లేకపోతే ఆ ఫుడ్ తీసుకుంటూ మనకు జీవితాంతం అవాయిడ్ చేయవలసిందేనమ్మా అది. అంతే అదర్వైజ్ ఆయుర్వేదం కానీ లేకపోతే హోమియోపతి కానీ సిద్ధ కానీ యునాని కానీ వీటిలో అయితే మంచి అలర్జీస్కి మా దగ్గరికి అనేక మంది వస్తారమ్మా. మేము దాన్ని పెద్దగా పట్టించుకోము. మాకు సింపుల్ కేసు అది, మేము తగ్గించేస్తూ ఉంటాం. కొంతమంది పాపం చెప్తారు, ఆ పిల్లల్ని తీసుకుని వస్తారు, 50 టెస్టులు చేయించామండి అంటారు. 50 టెస్టులు ఏంటంటే 50 నీడిల్స్ గుచ్చుతారంట. ఒక్కొక్క నీడిల్ ఒక్కో టైప్ ఆఫ్ ఇదనమాట. ఆ నీడిల్కి రియాక్షన్ వస్తే అల్లం తినొద్దు, ఈ నీడిల్కి రియాక్షన్ వస్తే వంకాయ తినొద్దు, ఈ నీడిల్కి రియాక్షన్ వస్తే పాలు తాగొద్దు. ఇలాగ వాళ్ళకి ఒక 20 రకాలు తినొద్దు అని చెప్తారు. అది తిని ఒక 30 రకాలు ఉంటే 20 రకాలు తినకపోతే ఆ పిల్లలు ఎలా బతుకుతారు, పెద్దవాళ్ళు ఎలా బతుకుతారు? నిజంగానే వంకాయ, గోంగూర ఇట్లాంటివి తింటే అలర్జీ వస్తుంది, తినద్దు. బికాజ్ ఆఫ్ ఫుడ్ అమ్మా. మన బాడీలో ఉన్న కెమికల్స్ వల్ల అలా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆక్సిజన్ తాగటం వల్ల మన బాడీలో ఉన్న అదే మీకు ఇదివరకు కూడా చెప్పాను కదమ్మా, ఏ తినాలో అవి తింటలా, అన్ని ఆర్టిఫిషియల్ తింటున్నామమ్మా. మనం పాలు తాగే పాలో కాదో మనకే తెలియదు. అది కెమికల్ పాలా నిజంగా దోళ్ళ నుంచి వచ్చినాయా తెలియదు. ఆ దోళ్ళ నుంచి వచ్చినాయని లీటర్ ఇచ్చి ఆవుని ఇంజక్షన్లు చేసి 4 లీటర్లు తెస్తున్నారు దాని నుంచి, గేది కానీ దీని కానీ. అప్పుడు ఏమవుతుందండి, మన బాడీ నేచర్ మారిపోతుంది కదా. అదేవిధంగా ఆహారం శుభ్రంగా బ్రౌన్ రైస్ తినేవారు, దంపుడు బియ్యం తినేవారు, తెల్ల బియ్యం తింటున్నాం. తెల్లగా పాలిష్, డబల్ పాలిష్, త్రిబుల్ పాలిష్, సిల్క్ రైస్ నోట్లో పెట్టుకుంటే నావల కంటే దిగిపోవాలి. ఇంక పళ్ళు ఎందుకమ్మా మనకి. నమిలి మింగే రోజులు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే అలా మింగేస్తూ ఉన్నారు. నేను లాస్ట్ టైం సపోజ్ 6 months బ్యాక్ ఎప్పుడు హిమాలయాలు వెళ్ళాను. అక్కడ ఒక ఆయన తగిలారు, 102, 103 చెప్పారు, చాలా హెల్తీగా ఉన్నారు. ఏంటి సార్ అన్నాను. మీ రహస్యం ఏంటంటే ఆయన నవ్వుతా అన్నారు. నేను ఒక ముద్ద 100 సార్లు నవ్వుతాను రాజుగారు, అది ఒకటే నా రహస్యం అన్నారు. 100 సార్లు నవ్వుతారంట మా ఆయన. నేను 2 గంటలు తింటాను ఆహారం, రోజుకి ఒకసారి తింటాను, 2 గంటలు తింటాను. మీరు నావలకన్నా మింగుతారు, అది ఒకటే తేడా అన్నారు ఆయన. అంటే ఆ ఒక్క విషయంలో కూడా ఆరోగ్యం కానీ శరీరం కానీ ఎంత గొప్పగా తయారవుతుంది అనేది ఆయన చెప్పిన పాయింట్లో నాకు అర్థమైంది. అయితే సార్ నిజంగానే వంకాయ కానీ, పచ్చిమిర్చి కానీ, గోంగూర కానీ కొంతమంది తింటే అలర్జీ వస్తుంది అని అంటారు. వాటి వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయమ్మా, నిజంగానే ఉన్నాయి. నిజంగానే పడదమ్మా. మీ బాడీ దానికి వ్యతిరేకంగా రెడీ అయిపోయింది మీ బాడీ. అది తిన్న వెంటనే దద్దుర్లు వచ్చేయడం, దురద రావడం, కళ్ళు ఎర్రబడడం. కొంతమందికి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా అది తినంగానే ఒక విధమైన, అంటే అప్పటి వరకు ఉన్న బాడీ సడన్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అదే అలర్జీ అమ్మా, అదే అలర్జీ. మీకు అది పడిపోవడం అయితే బాగానే ఉంది కదా, ఏ విధమైన తేడా ఉండదు. మీరు హ్యాపీగా దాన్ని తింటారు, ఎంజాయ్ చేస్తారు, డైజెస్ట్ అవుతుంది, ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఇప్పుడు పాలిన్ అంటున్నారు. ఇప్పుడు కొంతమందికి అమ్మ జస్ట్ మనం పార్థీనియం అంటాం కదా, తెల్లటి చిన్న పువ్వులు పోస్తూ ఉంది పొలాల్లో అన్నిట్లో, అది రోడ్ల పక్కన అదే. ఇది అమెరికా వాళ్ళు గోధుమ తోటి పంపించారు, అది మన దేశాన్ని పాడు చేయడానికి అని చెప్తారు. మరి ఆ పాలిన్ చాలా ప్రమాదం అమ్మ. అది దానివల్ల ఎంతమందికి అలర్జీలు పెరిగిపోయినాయి అంటే, ఈ బాడీ స్కిన్ యొక్క నేచర్ మారిపోతుంది. మారిపోయి మీకు స్కిన్ ద్వారా కూడా దురదలు రావడం, తామర లాంటి, గజ్జి లాంటి, సొరయాసిస్ హైయెస్ట్ కేసులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే విరుద్ధ ఆహారం తినటం అనేది. ఇంకోటి ఏంటంటే ఆహారం అరగకుండా మళ్ళీ తినేయటం. ఇది అసలు టోటల్ మన బాడీ సిస్టాన్ని పాడు చేసేది అదేనండి. ఏ విధంగా అంటే మనం 7కో 8కో టిఫిన్ తింటున్నాం, 12కో 2 మధ్యన మళ్ళీ భోజనం చేస్తున్నాం, మళ్ళీ 4కి స్నాక్స్ అంటున్నాం, మళ్ళీ 8కో 9కో 7కో ఫుడ్ అంటున్నాం. పూర్వం అలా ఉండేది కాదు కదమ్మా. శుభ్రంగా తెల్లవారుజామున లేస్తే పాలు తాగటం, లేకపోతే 7 లోపలనో 6 లోపలనో టిఫిన్ అయిపోయేది. 7 పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. మధ్యాహ్నం బ్రహ్మాండంగా భోజనం చేసేవారు, సాయంత్రం భోజనం చేసేవారు. ఎన్ని గంటలకి? 5 లోపల. 7:30, 8 గంటలకు పడుకునేవారమ్మా. ఇప్పుడు పడుకోవట్లేదు కదా. సీరియల్లో, టీవీలో, లేకపోతే మీ స్టూడియోలో వాళ్ళు తీసిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూస్తా 12, 1 గంటకు తిని పడుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందండి, మీ ఆహారం ఏదైతే కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా అరగకుండా రెండోసారి తింటారో అప్పుడు మీకు జబ్బు అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎందుకంటే పూర్తిగా అరిగిపోయిన తర్వాత మీ ఇంటెస్టైన్స్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా మీ బాడీ అంతా సర్దుకుంటున్నాము. అక్కడ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం నుంచి కాపాడగలిగే సెల్స్ని, మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచే సెల్స్ని ఈ బ్యాక్టీరియా పుట్టిస్తుంది. దానికి ఆ టైం ఎక్కడ ఇస్తున్నాం అమ్మా మనం? ఇవ్వట్లేదు.
ఇవ్వట్లేదు కాబట్టి ఇన్ని రకాల ఎలర్జీలకు కారణం అమ్మ. ఆహారమే ఎలర్జీకి మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. పూర్తిగా అరిగిపోతే ఆహారం మీరు కనీసం 12 అవర్స్ కన్నా గ్యాప్ ఇవ్వగలిగితే ఆహారానికి మధ్యలో మినిమం 8 అవర్స్ అమ్మ. 8 అవర్స్ 6 అవర్స్ మధ్యన 2-3 సార్లు తిన్నా కానీ మీరు నెక్స్ట్ డే ఫుడ్కి మట్టికి 12 to 16 అవర్స్ గ్యాప్ కనుక ఇవ్వగలిగితే అనేక రకాలైన రుగ్మతల నుంచి, అలర్జీల నుంచి, స్కిన్ అలర్జీలు, స్టమక్ అలర్జీ, అన్ని అలర్జీల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అమ్మా. ఎందుకంటే ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది మీ శరీరంలో. అలాగే సార్, మనకు ఆయుర్వేదంలో ఎలాంటి వనమూలికలు ఉన్నాయి చెప్తారా? ఎలర్జీకి అండి, ఎలర్జీ తగ్గించుకోవాలంటే తిప్పతీగ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఆ తిప్పతీగ నుంచి సత్తు అని తయారు చేస్తారు. ఆ తీగను నలగొట్టి మీరు నీళ్ళల్లో బాగా తిప్పేసి వదిలేస్తే అది తేలిపోగా ఆ నీళ్లు అడుగున ఒక తెల్లని పౌడర్ అనేది అడుక్కి దిగిపోతుందమ్మా, మడ్డి లాంటిది. ఆ నీళ్లు వంచేసి దాన్ని ఎండబెట్టుకుంటే దాన్ని తిప్ప సత్తు అంటారమ్మా. అది తిప్పతీగ ఎంత బాగా పనిచేస్తుందో అంత బాగా పనిచేస్తుంది. అంత పెద్ద డోసు అక్కల, చాలా చిన్న డోసు సరిపోతుంది. అది మీరు తీసుకుంటే రక్తశుద్ధి అవుతుందమ్మా. ఈ అలర్జీలు అన్నిటికీ కూడా రక్తశుద్ధి అనేది ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా మీరు వస అన్నాను కదా ఇందాక, దాంతో తిప్పతీగ దీంతో తయారు చేసిన ఆయిల్ కూడా రాసుకోవడం వల్ల ఈ చర్మం మీద ఉన్న బ్యాక్టీరియా కానీ ఇవన్నీ చనిపోవడం. ఈ ఏదైతే మీరు చర్మవ్యాధుల గురించి, అలర్జీల్లో చర్మవ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి రావడానికి కారణం బ్లడ్లో ఉంటుందమ్మా. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద వస్తుంది. అది ఒక్కొక్క పొరలోని ఒక రకం ఉండొచ్చు, 2 రకాలు ఉండొచ్చు, 3 రకాలు ఉండొచ్చు. 7 రకాల పొరలు ఉంటాయమ్మా మన చర్మానికి. ఈ 7 రకాల పొరల్లోని కలిపి 18 రకాల చర్మవ్యాధులమ్మా. ఈ 18 మోడర్న్ వైద్యంలో సొరియాసిస్ అంటారు. కానీ మా వైద్యంలో రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పేరుని బట్టి ఏ మూలిక వాడాలి అని ఉంటుందన్నమాట, ఆ రక్తశుద్ధి కోసం. అది అలర్జీ ఏదైనా రక్తశుద్ధి అన్నది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఎలర్జీ వచ్చేదే రక్తంలో ఉన్న కల్మషం వల్ల వస్తుందమ్మా, అందులో ఉన్న బ్యాక్టీరియా వల్ల. సో మనం తీసుకునే ఫుడ్ విషయంలో కావచ్చు, అలాగే పొల్యూషన్ గురించి కావచ్చు, ఏదైనా రక్తశుద్ధి అనేది మనకు క్లియర్ గా లేకపోతే అలర్జీస్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఒక మినిమం 8 అవర్స్ అన్నది గ్యాప్ ఉండాలి. మన పూర్వం ఏదైతే మనకి ఉపవాసం అనే సిస్టమ్ ఉందామో అది చాలా అద్భుతం అమ్మా. చాలా వీక్లీ వన్స్ ఉండేవారు, మంత్లీ వన్స్ ఉండేవారు. లేకపోతే ఈ విష్ణు భక్తులు ధనుర్మాసం అని 40 రోజులు చేసేవారు. రకరకాలు, కార్తీక మాసంలో ఒక సిస్టమ్, కొంతమంది ఏమో ఒక పూట తినేవారు, ఇంకొకళ్ళు ఇంకొక నెలలో. ఇదే విధమైన ఏదైతే ఉపవాసం ఉందో ఒక అద్భుతమైన ప్రక్రియ. సేమ్ అదే ముస్లిమ్స్ ఏం చేస్తారో రంజాన్ మాసంలో చేస్తారు. దానివల్ల ఈ సంవత్సరంలో ఈ చెడు ప్రభావం అంతా కూడా నెలలో పోతుంది. మెయిన్ ఆరోగ్యం కోసం పెట్టారమ్మా. అది పుణ్యం కంటే ఎక్కువ ఆరోగ్యం కోసం ఆలోచించి భగవంతుడనే భయం పెట్టడం వల్ల వీళ్ళు ఒక సిస్టాన్ని ఫాలో అవుతారు. దానివల్ల వీళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది అనేది దాన్ని లింక్ చేశారమ్మా మన వాళ్ళు, తెలివైన వాళ్ళు. కాబట్టి అదే ఉపవాసం మీద ఏదో కీటో డైట్ ఇంకోటో ఎవరో రాసి ఒక పుస్తకం ప్రింట్ చేస్తే అతనికి నోబెల్ వచ్చింది. అది మనకి ఇండియాలో కామన్. అది మనం దాని గురించి పెద్దగా ఆలోచించాం. అవును, ఆ నాలెడ్జ్ని మనం మర్చిపోయామమ్మా. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.